హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ప్రాన్స్ కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఎవరైనా కూడా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అండి. నాన్ వెజ్లో ప్రాన్స్ అనేవి చాలా ఈజీ అనమాట చేయడం కూడా. దానికోసం నేను ఒక 1/2 kg ప్రాన్స్ అయితే తీసుకుని కొంచెం పసుపు అండ్ అలాగే ఒక హాఫ్ లెమన్ యాడ్ చేసుకుని ఇలా మొత్తం కూడా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకుని వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. ఇలా కడగడం వల్ల మనకి నీసు వాసన అనేది లేకుండా ఉంటుందన్నమాట. సో మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకుని నీళ్ళతో కడిగేసేయండి. ఇప్పుడు నీళ్ళతో కడిగిన తర్వాత ఇందులోకి ఒక 1.5 స్పూన్ సాల్ట్, అట్లాగే ఒక 1.5 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని మొత్తం కూడా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఒక 1/2 అవర్ పాటు. మ్యారినేట్ చేయడం వల్ల మనకి ఈజీగా కుక్ అవుతుందండి. ప్రాన్ అనేది మామూలుగా కూడా ఈజీగానే కుక్ అవుతుంది. ఇది ఇంకొంచెం ఫాస్ట్గా అలాగే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట మ్యారినేట్ చేయడం వల్ల. సో ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోండి. 1/2 అవర్ తర్వాత చక్కగా ముక్కలకి పట్టు ఉంటుందన్నమాట ఉప్పు కారం అది అంతా కూడా. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులోకి కొద్దిగా జీలకర్ర యాడ్ చేయండి. అట్లాగే దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే మీ దగ్గర మసాలా ఐటమ్స్ ఏవైతే ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చండి ఇంకా కూడా. అట్లాగే ఆనియన్ అండ్ మిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం ప్రాన్స్కి సరిపడా యాడ్ చేసాం కదా. సో ఇప్పుడు ఈ ఉల్లిపాయలకి తగినట్టు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ ఆనియన్స్కి సరిపడా మాత్రమే ఉప్పు, పసుపు అండ్ అట్లాగే కారం యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఈ పౌడర్స్ అన్నీ కూడా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. సో ఒక 2 to 3 minutes పాటు ఇలా ఫ్రై చేసుకోండి. అవన్నీ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత టమాటో ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. మీరు ప్యూరీ లాగా కూడా వేసుకోవచ్చండి, బట్ ఇలా అయితే బాగుంటుందన్నమాట ఈ కర్రీకి. ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చక్కగా టమాటో ఉడికిపోయి ఆయిల్ తేలే వరకు కుక్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు కుక్ చేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇందులోకి యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసేసుకుని ఇందులో మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అవే వస్తాయన్నమాట వాటర్. ఉప్పు అది ఉంటుంది, అట్లాగే ప్రాన్స్ నుంచి కూడా వాటర్ వస్తాయి. సో మూత పెట్టేసి ఉడికించుకోండి. చూస్తున్నారు కదా వాటరు. ఇలా మధ్య మధ్యలో కూడా తీసి కలుపుతూ ఉండాలండి, లేదా ఒకేసారి మూత పెట్టేశారంటే కనుక అడుగంటిపోతుంది. సో ఇలా మధ్యలో కలుపుతూ ఉన్నారంటే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. సో చూస్తున్నారు కదా, ఇంకో 5 minutes తర్వాత వాటర్ అనేవి ఇలా వచ్చేసాయి అన్నమాట. ఇంకా బాగా ఇది మొత్తం కూడా కుక్ చేసేసుకోవాలి. మనకి ప్రాన్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అవ్వలేదు. ఇలా మిక్స్ చేస్తూ ఉండే టైంలోనే కొద్దిగా గరం మసాలా యాడ్ చేయండి. అది యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్స్ బాగా పడుతుందన్నమాట ఉడికే టైంలో. కొద్దిగానే వేయండి, మళ్ళీ చివర్లో మళ్ళీ వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టేసి కుక్ చేసుకోండి. సో ఫైనల్గా ఇట్లా పర్ఫెక్ట్గా ఒకసారి చెక్ చేసుకోండి ప్రాన్ కుక్ అయిందా లేదా అనేది. ఇలా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి రొయ్యలు కూడా. ఫైనల్గా ఇందులోకి గరం మసాలా యాడ్ చేయండి. ఇందాక కొంచెమే వేసాం కదా, ఇప్పుడు ఇంకొంచెం వేసుకోండి. వేసి ఒకసారి మిక్స్ చేసుకుని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మన రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్ కదా, మనకేమీ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఉండవు, నార్మల్ మసాలా కర్రీస్ లానే. బట్ అన్నిటికంటే కూడా ఇది ఈజీగా ఉడికిపోతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.